Namaste, Nini Yamini. Welcome to 30/60 Headlines. ఆరుగురు నిందితులు దోషులే. దిల్సుఖ్ నగర్ పేలుండ కేసులో తీర్పిచ్చిన కోర్టు. నోట్లు రద్దు చేసి పేదోడి పొట్టకొట్టారు. క్యూలలో పెద్దోళ్లు ఎందుకు లేరని ప్రశ్నించిన రాహుల్. డిమానిటైజేషన్ వెనుక భారీ స్కామ్. ఎన్టీఏ పెద్ద తప్పు చేసిందన్న చిదంబరం. క్యూలు పెరుగుతున్నాయి, డబ్బు అందడం లేదు. 36 రోజులు దాటినా దేశవ్యాప్తంగా తీరని కష్టాలు. పార్లమెంటుపై అటాక్ 15 ఏళ్లు పూర్తి. ఉగ్రదాడిలో అమరులకు మోడీ నివాళి. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ మండిపడ్డారు సీతారాం యేచూరి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కుంభకోణాలు పెరిగిపోయాయని చెప్పారు. 4 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు యేచూరి. అసలు మోదీ గారి డిమానిటైజేషన్ అనేది చేసింది ఎందుకు? 500, 1000 రూపాయల నోట్లు నవంబర్ 8 మాట్లాడుతూ ఆయన 4 కారణాలు చెప్పాడు. ఒకటి, దీనివల్ల బ్లాక్ మనీని మేము ఆపుతాం, లేకపోతే రికవర్ చేస్తాం. రెండోది, దీనివల్ల కరప్షన్ కుంభకోణాలని ఆపుతాం. మూడోది, మన దేశానికి టెర్రరిస్ట్ ఫండింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపుతాం. నాలుగోది, మన దేశంలో నకిలీ నోట్లు, కౌంటర్ఫీట్ కరెన్సీ, నకిలీ నోట్లు ఏవైతే వస్తున్నాయో వాటిని ఆపుతాం. దీనివల్ల ఇది చేయాల్సిన అవసరం వచ్చింది, అందుకోసమే ఇది అనివార్యం అన్నాడు. అప్పుడే మనం అన్నాం, అయ్యా ఈ 4 మీరు ఉద్దేశాలు మీరు ఏదైతే చెప్తున్నారో ఈ పని వల్ల ఈ 4 ఏవీ జరిగే అవకాశం లేదు. ఎందువల్ల? బ్లాక్ మనీ అన్నది మోదీ గారే అన్నారు 2.5 సంవత్సరాల క్రితం. బ్లాక్ మనీ అనేది 90% మన దేశంలో ఈ బ్లాక్ మనీ విదేశీ బ్యాంకుల్లో ఉంది, లేక మన బంగారంలోకి మార్చుకుంటున్నారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉంది. అది 5%, 6% క్యాష్లో ఉంది తప్పితే 90% కంటే ఎక్కువ ఈ రకంగా విదేశీ అదే మన ఫారెన్ బ్యాంక్స్లో ఉందన్నారు. ఆయనే అన్నాడు. ఈ 5-6% కూడా ఇప్పుడు బయటకు వస్తుందా రాదా దీనివల్ల అంటే అది కూడా కుదరదని మేము భావించాం. పార్లమెంట్లో కూడా నేను చెప్పాను. ఇప్పుడు రుజువు అవుతుంది. 15,44,000 కోట్ల రూపాయలు నోట్లు డిమానిటైజ్ చేశారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. అప్పటికే 82% ఈ ఏదైతే మనం డిమానిటైజ్ చేశామో ఆ శాతం వాల్యూ డబ్బు కాస్త మళ్ళీ బ్యాంకుల్లోకి తిరిగి వచ్చిందండి. 82%. దానితో పాటు బ్యాంకుల్లో వాళ్ళ క్రెడిట్ డిపాజిట్ ఏదైతే క్యాష్లో ఉంటుందో దాన్ని యాడ్ చేసుకుంటే దాదాపు 90% కంటే ఎక్కువ తిరిగి వచ్చింది. 30వ తారీఖు వరకు టైం ఉంది. ఈ తిరిగి రావడంలో మోదీ గారు డిమానిటైజ్ చేసిన డబ్బు కంటే ఎక్కువ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు కౌంటర్ఫీట్ కరెన్సీ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు లీగల్ అయిపోయింది. కౌంటర్ఫీట్ కరెన్సీ జమ చేస్తుంటే బ్యాంకులో వాళ్ళని దాన్ని చెక్ చేయడానికి టైం లేదు. ఈ గందరగోళంలో 2,000 రూపాయల నోట్లు కూడా కౌంటర్ఫీట్ నోట్లు వచ్చాయి. అవి కూడా పట్టుకున్నారు. నోట్ల రద్దుపై మాటల దాడి తీవ్రతరం చేసింది కాంగ్రెస్. డిమానిటైజేషన్ పేరుతో కేంద్రం పేదవాడి పొట్ట కొట్టుతోందంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఏటీఎం క్యూల్లో ధనవంతులు ఎందుకు నిలబడటం లేదని నిలదీశారు. యూపీఏలోని దాద్రీలో చిరు వ్యాపారులతో మాట్లాడారు రాహుల్. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నోట్ల సమస్య 50 రోజుల్లో తీరేది కాదన్నారు. నోట్ల రద్దు పెద్ద స్కామ్ అన్నారు మాజీ ఆర్థిక మంత్రి కాంగ్రెస్ ఎంపీ చిదంబరం. ఈ నిర్ణయం వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లను రద్దు చేసి ఎన్టీఏ ఘోరమైన తప్పు చేసిందన్నారు. డిమానిటైజేషన్ ప్రభావం బ్లాక్ మనీ ఉన్నవారిపై ఏమాత్రం పడలేదన్నారు. Look what has happened over the last 15 days. In Tamil Nadu, 34 crore by worth 2,000 rupee note has been seized.
from a person who was very close to the previous government, or the present AIDMK government there. In Delhi, from a lawyer's chambers, 2,000 rupee notes are seized. In the last nearly 33 days, I have got exactly two 2,000 rupee notes. I cannot get a single 2,000 rupee note. But how does 34 crore, 20 crore, 10 crore, every day stories are printed. Maharashtra, Gujarat, Karnataka, Tamil Nadu, Andhra Pradesh, Orissa, Bengal, Delhi. How do they get the 2,000 rupee notes? Is it going directly from the printing press to them? The printing press sends it to the currency chest. The currency chest sends it to the banks. And the banks are supposed to ration the money and give it to you and me. How does anyone get 34 crore worth of 2,000 rupee notes? This is the biggest scam of the year, and this must be investigated. Yet the government has not said a single word so far of how 2,000 rupee notes have gone into these hands. They are simply saying the income tax department is investigating the matter. This is not a matter of investigation only by the income tax department. This is a criminal act, and this requires a criminal investigation. To a bank, why am I not given 24,000? I withdrew 124,000 2 weeks ago. The bank gave it to me after 3 days. Second week I did not withdraw. The third week I sent the check on Friday. Bank said there's no cash. Saturday, Sunday and Monday were holidays. The check will go back again. Whether they have cash, I don't know. So when I go బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో నోట్ల కష్టాలు రెట్టింపయ్యాయి. గంటల కొద్దీ బ్యాంకుల ముందు నిలబడ్డ ఒక్క నోటు దొరకడమే గగనమైపోతోంది. ఆర్బీఐ వద్ద సైతం నగదు కొరత కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచి నిలిచినప్పటికీ చేతికి డబ్బు అందుతుందన్న భరోసా ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. ఓవర్ టు రమేష్. పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి 35 రోజులు అవుతుంది. అయితే 50 రోజుల్లో పూర్తిగా ప్రజల కష్టాలను తీస్తాము, నోటు ప్రాబ్లం లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే మరోవైపు చూసినట్లయితే నోట్ల కష్టాలు ఇంకా తీరటం లేదు. ఎక్కడ చూసినా బార్లు కూడా పెద్ద ఎత్తున క్యూలు ఉంటున్నాయి. మరోవైపు ఆర్బీఐలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఆర్బీఐ హైదరాబాద్ శాఖలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక మీటింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటుగా మంత్రులు, తర్వాత కేంద్ర మంత్రులతో కలిపి ఆర్బీఐ ఒక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుంది. ఇక నోట్ల కష్టాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన ఎన్ని నిధులు కావాలి, ఎన్ని కోట్ల నిధులు కావాలి అన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక సమావేశాన్ని ఇటు ఆర్బీఐ హైదరాబాద్ శాఖలో నిర్వహిస్తున్నారు. దీనికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటుగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్తో పాటుగా రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి తదితర మంత్రులతో పాటు ఆర్థిక శాఖ కీలకమైన అధికారులందరూ కూడా ప్రస్తుతానికి ఈ మీటింగ్కి హాజరు కావడం జరిగింది. ఈ మీటింగ్లో అయితే ఆర్బీఐ వరకు ఇప్పటివరకు 35 రోజుల నుంచి ఆర్బీఐ హైదరాబాద్ శాఖకు ఎంత మొత్తంలో నిధులు రావడం జరిగింది, ఎంత పంపిణీ చేయడం జరిగింది, ఇంకా డిమాండ్ ఏ మేరకు ఉంది, ఎంతవరకు ప్రజల కష్టాలను తీర్చే వరకు ఏ విధంగా ఎలాంటి ప్లాన్స్ వేస్తే ఏ విధంగా కష్టాలు తీరుతాయి, బ్యాంకుల వద్ద ఉన్న క్యూలో రద్దీని తగ్గించేందుకు ఎలాంటి పథకాలు చేయాలి, ఎలాంటి అమలు చేయాలి అన్న దాని మీద ప్రధానంగా దీన్ని చర్చించబోతున్నారు. మరోవైపు చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక డిమాండ్ని ఆర్బీఐ ముందు పెట్టబోతుంది. ఇన్ని కోట్ల నిధులు అంటే దాదాపు 25 వేల కోట్ల రూపాయలు తమకు కావాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ మేరకు తమకు నిధులు ఇచ్చిన పక్షంలో ఇక్కడ ఉన్న ఆర్థిక కష్టాలు కూడా తీరిపోతాయని కూడా చెప్తున్నది. ప్రస్తుతానికి ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. దీంట్లో ప్రధానంగా బ్యాంకుల వద్ద ఉన్న పెద్ద క్యూలను ఏ విధంగా తగ్గించాలి అన్న దాని మీద ప్రధానంగా దీంట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టాలి, ఎన్ని నిధులు కావాలి, ఎన్ని నోట్లు ఇస్తే తమకున్న బ్యాంకుల వద్ద రద్దీ తగ్గుతుంది అన్న ప్రతిపాదనలు కూడా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర ఆర్బీఐ ముందుకు పెట్టబోతున్నారు. అయితే
మధ్యాహ్నం వరకు కొనసాగబోతున్న మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయడానికి కూడా పూర్తిగా సిద్ధపడుతున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే ఆర్బీఐ వద్ద కావచ్చు, మిగతా బ్యాంకుల వద్ద కూడా పెద్ద ఎత్తున క్యూలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరీ చోట్ల కూడా 3 రోజులు బ్యాంకులకు సెలవులు కావడంతో ఇటు ఆర్బీఐతో పాటుగా ప్రైవేటు అటు ప్రభుత్వ బ్యాంకుల వద్ద క్యూలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మధ్యాహ్నం వరకు క్యూలు ఇంకా ఇలా విధంగా ఉంటాయని చెప్పి అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రమేష్ వైట్ల ఏంటి. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్ సంస్థపై నేర నిర్ధారణ అయినట్లు చర్లపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకటించింది. మొత్తం 5 నిందితులపై నేరం రుజువైందని తెలిపింది. ఈ నెల 21న దోషులకు శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. 3.5 ఏళ్ల పాటు విచారణ జరిపిన ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను కోర్టు ముందుంచింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఎక్స్ రోడ్ తో పాటు కోనార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్ద డిసెంబర్ 19, 2013లో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు సంబంధించి 21వ తేదీన శిక్షలు ఖరారు కానున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ దిల్సుఖ్ నగర్ నుంచి అందిస్తారు. శర్మ, సరిగ్గా 3 సంవత్సరాల 10 నెలల క్రితం అంటే 2013 ఫిబ్రవరి 21న ప్రశాంతంగా ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయి. నరరూప రాక్షసులు 18 మందిని ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలో అప్పుడు బిజీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే బాంబు పేలుళ్లు ఒక్కసారిగా జరిగాయి. ఇక్కడ సైకిల్ దగ్గర బాంబు పెట్టినటువంటి ఆ నరరూప రాక్షసులు ఇక్కడ, అలాగే ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉన్నటువంటి బస్ స్టాప్లో కొద్ది క్షణాల్లో అక్కడ కూడా అమర్చినటువంటి బాంబు పేలుళ్లు కొద్ది సెకండ్ల వ్యత్యాసంలోనే పేలుళ్లు జరిగాయి. ఈ 2 ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో మొత్తం 18 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రక్తం మడుగులో వాళ్ళు పడిపోయారు. 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి. 3.5 ఏళ్లుగా ఆ కుటుంబాలు, గాయపడ్డ వారి కుటుంబాలు కావచ్చు, అలాగే చనిపోయిన వారి కుటుంబాలు కావచ్చు, ఆ వేదనను అనుభవిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి 6 నిందితులను గుర్తించారు. వీళ్ళందరూ కూడా ఇండియన్ ముజాహిద్దీన్కి సంబంధించినటువంటి సభ్యులు. ఈ 6 నిందితులలో ఒక రియాజ్ బత్కల్ మాత్రం పాకిస్తాన్లో ఉన్నాడు. మిగతా యాసిన్ బత్కల్ సహా మిగతా 5 మాత్రం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, వాళ్లను జైలుకు తరలించింది. అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ త్వరితగతిన ముగించాలి, నిందితులకు శిక్ష ఖరారు చేయాలన్న భావనతోనే ఎన్ఐఏ కీలకమైనటువంటి ఆధారాలు సమర్పించింది. దీనికి సంబంధించి నిందితులు కొన్ని ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలోనే చర్లపల్లి జైల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అక్కడే దానికి సంబంధించినటువంటి విచారణ ముగిసినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు అని కోర్టు నిర్ధారించింది. కానీ ఏ నిందితుడికి ఎంత శిక్ష వేయాలన్న దానికి సంబంధించి మాత్రం 19వ తేదీన, ఈ నెల 19వ తేదీన ఆ రోజున ఏ నిందితుడికి ఎంత శిక్ష వేయాలన్న దానికి సంబంధించి తుది తీర్పు వెల్లడించబోతుంది. ఇవాళ దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఉత్కంఠ కొనసాగింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితులకు ఏ రకమైన శిక్ష పడుతుందన్న దానిపైన ఉత్కంఠ కొనసాగింది. దానికి సంబంధించిన మృతుల కుటుంబాలు కావచ్చు, క్షతగాత్రుల కుటుంబాలు కావచ్చు చాలా ఆతృతగా ఎదురు చూశాయి. ఒకవేళ తుది తీర్పు ఇవాళ వెల్లడిస్తే గనక ఇక్కడికి రావాలని భావించారు. కానీ మీడియాలో ద్వారా వాళ్ళు ఈ నెల 19న విచారణ వాయిదా పడిందని తెలుసుకొని చాలా మంది ఇక్కడికి రాలేదు. కానీ ఆ రోజు సంఘటనలో చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి మక్కారెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఆ రోజు గాయపడ్డటువంటి వ్యక్తే. మక్కారెడ్డి, ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నేను అక్కడే ఉన్నాను, నేను అక్కడే పనిచేస్తున్నాను. అప్పుడు కౌంటర్లో ఉన్నాను. ధర్మని వేలగానే శబ్దంతో చెవులు అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పటికి కూడా చెవులు సరిగా వినబడట్లేదు. ఎవరు ఏమంటున్నారు కూడా వినబడట్లేదు. ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? ఇక్కడ గాయాలైనాయి, ఇక్కడ ఈడ ఈడ పలిగిపోయింది మొత్తము. ఇక్కడ ఈ ఏలు వలిగిపోయింది.
ఇక్కడ ఈయన ఇది అప్పుడప్పుడు చెవులు బాగా దెబ్బతిన్నాయి. అప్పుడప్పుడు కస్టమర్లు ఏమన్నా అడిగితే కూడా ఒక్కోసారి వినపడుతుంది, ఒక్కోసారి వినపడట్లేదు. నొప్పితో బాగా నొప్పిగా ఉంది. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని కోరుతున్నాం. ఇవాళ వాళ్ళకు శిక్ష ఖరారైంది, వాళ్ళ శిక్షకు అర్హులు అని కోర్టు చెప్పింది, ఏమంటారు? వేయాలి, వాళ్ళకు కఠినమైన శిక్ష వేయాలి. ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి. అప్పుడే కానీ సంతోషంగా ఉండలేము. వాళ్ళ కంపల్సరీ ఉరి శిక్ష పడాలి. ఇది వాళ్లకు ఉరి శిక్ష పడాలన్న దానికి సంబంధించి ఇంకా ఇక్కడ మరో శతగాత్రుడు కూడా ఉన్నాడు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? A1 మిర్చి సెంటర్లో మాస్టర్ సార్ నేను. అప్పుడు డ్యూటీ చేస్తున్నాను. డ్యూటీ చేస్తుంటే బాంబ్ బ్లాస్ట్ అయింది. నాకు కూడా తెలియదు ఇట్లా జరిగింది అనేసి. సడన్గా జరిగింది. నాకు దెబ్బలు తగిలింది చేతికి. ఆ రోజు నువ్వు చూసావా ఇక్కడ అంతా రక్తం మడుగులో వాళ్ళన్న పడి ఉన్నది? అదంతా చూసాను. సీన్ మరి దారుణంగా ఉండే సార్, మరి దారుణంగా ఉండే. చూస్తేనే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఎంబడే తీసుకుపోయారు హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్. నువ్వే వెళ్ళావా, ఎవరైనా తీసుకెళ్లారు? అంబులెన్స్ తీసుకెళ్లారు సార్, అంబులెన్స్ వాళ్ళు తీసుకెళ్లారు. నన్ను చాలా దెబ్బలు తగిలింది. కాళ్ళకి రెండు కాళ్ళు ఆపరేషన్, నాది కడుపుకి తగిలింది. కడుపు కూడా ఆపరేషన్ చేశారు నాకు. ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇచ్చిందా? ఇచ్చింది సార్, 50 లక్ష రూపాయలు ఇచ్చింది సార్ నాకు. 11 రోజులు నేను హాస్పిటల్లో ఉన్నా. తర్వాత మేమే ఖర్చు, ఆపరేషన్ మేమే పెట్టుకున్నాం ఖర్చుకి. మీరు టీవీలో కానీ వాళ్ళను చూశారు కదా నిందితులను, అప్పుడు ఆ టైంలో ఏమైనా కనిపించారా వాళ్ళు? లేదు సార్, మేము అంతకుముందు ఎప్పుడు చూడలేదు సార్. ఏమనిపిస్తుంది? వాళ్ళందరూ కూడా ఈ నేరానికి పాల్పడ్డారని కోర్టు ప్రకటించింది. అసలు ఉరి శిక్ష పడాలని కోరుకుంటున్నాను సార్. నేను ఉరి శిక్ష పడాలి అదే. నరరూప రాక్షసులు ఈ కేసు నుంచి తప్పించుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నించారు, కానీ కోర్టు మాత్రం ఎన్ఐఏ సమర్పించినటువంటి ఆధారాలనే నమ్మింది. వాళ్ళు అందరూ కూడా శిక్షకు అర్హులే అని ప్రకటించింది. మరి ఏ శిక్ష వాళ్లకు విధిస్తుంది అనేటువంటిది మరి కొద్ది రోజులు ఆగాల్సి ఉంది. 19వ తేదీన తుది తీర్పు వెల్లడించబోతోంది. కాబట్టి మరి దిల్సుఖ్ నగర్ ట్విన్ బ్లాస్ట్ కేసులో నిందితులకు ఏ శిక్ష పడుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సింది. ఓటు స్టూడియో. రైట్ శర్మ. పెద్ద నోట్లు రద్దయి 35 రోజులు దాటింది. కొన్ని రోజుల్లోనే పరిస్థితి సర్దుకుంటుందని ప్రభుత్వం చెప్పింది, కానీ ఇంకా కష్టాలు తీరలేదు. ఇప్పటికీ ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. విశాఖలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓవర్ టు అశోక్. ఇప్పటికి 35 రోజులు అయినప్పటికీ కూడా విశాఖలోని బ్యాంకుల ఎదుట ప్రజలు బార్లు తీరిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఉదయం నుంచి కూడా అన్ని చోట్ల కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనాలందరూ బార్లు తీరారు. ఎందుకంటే బ్యాంకులలో వారానికి 24,000 ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు. ఎందుకంటే అన్ని చోట్ల కూడా 2,000 రూపాయల నోట్లు మాత్రమే ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. 100 నోట్లు అనేది చిల్లర వరకు చాలా సమస్యగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విశాఖలో చూస్తే ఇక్కడ 500 రూపాయల నోట్లు కూడా అందుబాటులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది వన్ అడిగి తీసుకున్నాం. మా ఎన్ని గంటలకు వచ్చావు బ్యాంకుకి? 9 గంటలకు వచ్చేవారు కూర్చున్నాం బాబు. కాళ్ళు నొప్పులు ఏడ్ చేయమంటారు. పంపించమంటే పంపించటం లేదు. ముందు మాలాంటి ముసలిళ్ళకి వచ్చి ముందు పంపించవచ్చును కదండి. కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు అవి కూడా మేము కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. మరి ఏం చేయమంటారు? బాగా మీరు చెప్పండి. 2,000 నోట్లు ఇస్తుంటే మాకు చిల్లర ఎక్కడ దొరకటం లేదు బాబు. మాలాటోళ్ళు 1000 రూపాయల సామాన్లు కొనగలమా ఒకసారి? ఇప్పుడు ఆటోకి వెళ్ళాలంటే ఇప్పుడు 2,000 నోటు ఇస్తే నేను ఎలాగెళ్ళి ఆటోలో గంటల తరబడి బ్యాంకులు ఎదుట నుంచి 2,000 రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయంటున్నారు. ఇలాగ దుఃఖపెట్టడానికి చేశారనమాట. ఎందుకు చేశారు? ఎందుకు 2,000 నోట్లు? ఎలాగోలాగా 1000 నోట్లు 500 నోట్లు దించారు. మళ్ళీ ఇవన్నీ దించడం ఎందుకు? మానాటోళ్ళు చంపడం ఎందుకు? సుఖపడతారా అలా పనులు చేస్తే? ఎన్ని గంటలకు వచ్చారు బ్యాంకుల దగ్గర? ఎలా ఇబ్బంది పడుతున్నారు? మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? 10 గంటలకు వచ్చామండి. 10 గంటల నుంచి లైన్లోనే ఉన్నాం. కాకపోతే క్యూలోని ఒక 5 అలా పంపిస్తున్నారండి. ఓన్లీ 6,000 ఇస్తున్నారటండి. ఉదయం నుంచి కూడా బ్యాంకుల వద్ద బార్లు తీరిపోయిన పరిచినప్పటికీ కూడా బ్యాంకులలో అంటే ఏదైతే పబ్లిక్ నుంచి వచ్చే ఈ క్యూ అయితే ఒత్తిడి ఏదైతే ఉందో వాళ్ళని తగ్గించేందుకు కేవలం 4-5 మాత్రమే లోపలికి దశల వారీగా పంపిస్తున్నారు. దీంతో అటు బ్యాంకు లోపల అలాగే బ్యాంకు బయట కూడా పూర్తిగా జనాలు నిండిపోయిన పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తం వీళ్ళందరూ కూడా మనం ప్రస్తుతం అక్కేపాలెంలోని ఈ కైలాసపురం బ్రాంచ్ వద్ద ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో నుంచున్నారు. అయితే చాలా మంది వరకు కూడా 24,000 ఇస్తామని చెప్తున్నప్పుడు కూడా 4-6 వేల కంటే ఎక్కువ బ్యాంకులో ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు.
అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఎంత ఇస్తున్నారు మీకు? అసలు ఎలా బాబు 6,000 ఇస్తున్నారు. 100 రూపాయల నోట్లు లేదు, చిల్లర లేదు. ఉదయం నుండి కూకున్నాం, ఇదిగో చెమటలకు కూకున్నాను ఇప్పుడు అంతసేపు. ఇవ్వట్లేదు, ఉన్న డబ్బులు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, టికానా లేదు. అంతే ఏడు చేస్తాం. 2,000 పట్టుకుని వెళ్తే అప్పుడు చిల్లర ఇవ్వడు, ఏడు చేస్తాం. ఇక ఉన్న ముష్టి డబ్బులు ఇంకెప్పుడు రమ్మంటాడో మహానుభావుడు తెలియదు. అంతే. అమ్మా చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు, దేనికి వచ్చారు మీరు బ్యాంక్కి? పెన్షన్కి బాబు, పెన్షన్కి వచ్చాం. అబ్బాయిని నిలిచిపెట్టి ఇక్కడ 600 తీసుకోమన్నాడు. ఎన్ని గంటలకు వచ్చారు? 9 అయిపోతుంది బాబు. ఆటోలో వస్తే ఇక్కడికి వస్తాడు, 10 అయిపోయింది. అమ్మా మీరు చెప్పండి, దేనికోసం వచ్చారు, ఎప్పటి నుంచి నుంచున్నారు? నేను 9 గంటలకు వచ్చానండి. 9 గంటలకు వచ్చాం. లైన్ కాసాం డబ్బులు. పాత నోట్లు వేస్తే కొత్త నోట్లు ఇస్తారని. మళ్ళీ వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు. రేపు రమ్మంటారో ఎల్లుండి రమ్మంటారో, మళ్ళీ చిల్లర లేదు, 2 రోజులు రండి అని అంటారు. ఈ అవస్థలన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదండి. అంటే మీరు చెప్పండి మేడం, అంటే 2,000 రూపాయల నోట్లు ఇస్తున్నారు కదా, మీకు అసలు ఎలా ఇబ్బంది అవుతుంది? అంటే చేంజ్ దొరికే అవకాశం ఉంది? అసలు లేదండి. 2,000 రూపాయలు కాయగూరలకు వెళ్ళినా, ఒక బట్టల షాప్కి వెళ్ళినా, రేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చాలా ఇబ్బందిగా ఉంది. అందరికీ చిల్లర సమస్య. మోడీ గారు మంచిదే పెట్టారు, కానీ ఈ 100 నోట్స్ 500 నోట్స్ ఎంత వేరం వస్తే అంత మంచిది. సార్ మీరు చెప్పండి, ఇక్కడ బ్యాంకుకి ఎన్ని గంటలకు వచ్చారు, ఇక్కడ అసలు ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఈ అక్కయ్యపాలెం బ్రాంచ్కి చాలా కస్టమర్లు చాలా ఎక్కువ ఉన్నారండి. బ్రాంచ్ చాలా నుంచి మెయింటైన్ చేస్తున్నారు, కానీ దీనికి ఇంకో అకౌంట్దారులు ఎక్కువ కాబట్టి అదర్గా ఇంకోటి ఏదైనా ఆల్టర్నేటివ్ ఓపెన్ చేస్తే ఇది క్రౌడ్ తగ్గచ్చని మేము ఆలోచిస్తున్నామండి. ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్న ఈ కైలాసపురం బ్రాంచ్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఇక్కడ ఖాతాదారులను భారీగా ఉదయం నుంచి కూడా వీళ్ళందరూ కూడా డబ్బు డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఖాతాదారులందరినీ కూడా క్యూ లైన్లో కేవలం 3-4 మాత్రమే లోపలికి పంపించేలా ఇక్కడ ప్రత్యేకంగా బ్యాంకు సిబ్బంది ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకు లోపల నుంచి కూడా మెయిన్ రోడ్డు మీద వరకు కూడా భారీ క్యూ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు నోట్లు రద్దయి 35 రోజులు అయినప్పటికీ కూడా 100 నోటు తీసుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీంతో మరోవైపు 3 రోజుల పాటు వరుస సెలవులు రావడంతో ఇవాళ మొత్తం బ్యాంకులన్నీ కూడా అటు ఏటీఎంలతో పాటు ప్రజలందరూ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శివాతో అశోక్, ఎన్టీవీ, విశాఖపట్నం. 2001 పార్లమెంటు దాడిలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు భారత్ ఘనంగా నివాళులర్పించింది. పార్లమెంటు ఆవరణలో అమరవీరుల చిత్రపటాలకు ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, నాయకులు పుష్పాంజలి ఘటించారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ముష్కర్లు దాడికి తెగబడ్డారు. ఈ దాడిని తిప్పికొడుతూ 8 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో హలో డాక్టర్ టెలికాస్ట్